ప్రభు అంటాడు, ఇదిగో నేను వెళ్ళిన తర్వాత గొర్రె తోలు వేసుకొని, గొర్రె బొచ్చు కప్పుకొని తోడేళ్ళు మీ మధ్యలోకి వస్తాయి, మిమ్మల్ని చీల్చుతాయి, జాగ్రత్త. ఎప్పుడొస్తాయి తోడేళ్ళు? మీలో ఐక్యత లేనప్పుడు. అవునా కదా? మీలో ఐక్యత లేనప్పుడు, సంఘములో ఐక్యత లేనప్పుడు, సంఘములో సేవకుని మాట వినమన్నప్పుడు, సంఘములో ఒకడు గొప్ప, ఒకడు పెద్ద, ఒకడు చిన్న అని ఈ మాటలు వచ్చినప్పుడు, సంఘములో డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు తోడేలు లోపలికి ప్రవేశిస్తుంది. తోడేలు లోపలికి ప్రవేశించి సంఘములో ఉన్న విశ్వాసులందరినీ చీల్చి చెండాడి సంఘమును విడదీస్తాయి. అందుకని ఆశీర్వదింపబడతలేవు సంఘాలు. అందుకని ఆశీర్వదింపబడతలేవు సంఘాలు. సంఘము ఆశీర్వదింపబడాలి అని అంటే నీలో ఐక్యత ఉండాలా. ఒక సేవకుడు మాట వచ్చిన తర్వాత ఆ సేవకుని మాటను లోబడి, ఆ సేవకుని మాటకు లోబడి సంఘంలో ఉన్న వారందరూ చేయాలి ఒకటే పని. అప్పుడు ఆది అపోస్తుల కాలంలో ఆ ఆదిమ సంఘములో విశ్వాసులు సేవకులు చెప్పే మాటను లోబడినారు, ఐక్యత కలిగి ఉన్నారు.